హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని జర్నీ టు ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రపంచం అంచులకు ప్రయాణం అని దిశాన్ దోషి రాసినటువంటి ఈ లెసన్ చూద్దాం. బిఫోర్ యూ రీడ్, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద ప్లానెట్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ది అంటార్క్టికా ఇస్ ద ప్లేస్ టు గో. సో మనకు ఈ మన ప్లానెట్, మన భూమి యొక్క పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని చెప్పి మనం అనుకుంటే అది తెలుసుకోవడానికి సరైన ప్రదేశం ఏంటంటే అంటార్క్టికా వెళ్తే తెలుస్తుంది అంట. బాన్ వోయేజ్ అంటున్నారు. బాన్ వోయేజ్ అనేది ఒక ఫ్రెంచ్ టర్మ్, దాని మీనింగ్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అని. సో హ్యాపీ జర్నీ అని చెప్తా ఉంటాం కదా, దాన్ని ఫ్రెంచ్లో బాన్ వోయేజ్ అని చెప్తారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎర్లీ దిస్ ఇయర్, ఈ ఇయర్ స్టార్టింగ్లో I found myself aboard a Russian research vessel, the academic Shokalsky, heading towards the coldest, driest, windiest continent in the world, Antarctica. సో ఈ సంవత్సరం మొదట్లో ప్రారంభంలోనే అంటే ఫస్ట్ 2-3 monthsలో ఐ ఫౌండ్ మై సెల్ఫ్ అబోర్డ్ అంటే ఇన్సైడ్ అనమాట, ఎక్కడం. ఒక రష్యన్ రీసెర్చ్ వెసల్ని ఎక్కాడు. ఒక రష్యా కంట్రీకి సంబంధించినటువంటి రీసెర్చ్ వెసల్ అనమాట. అంటే రీసెర్చ్ చేసేటువంటి ఒక నౌక, ఒక షిప్ మేబీ. సో ఆ షిప్ దాని పేరు అకాడమిక్ షోకాల్స్కీ అనేది రష్యన్ రీసెర్చ్ వెసల్. అది ఎక్కడికి వెళ్తా ఉందంటే అంటార్క్టికా వెళ్తా ఉంది. ఆ అంటార్క్టికా ఎలాంటి ప్లేస్ అంటే ద కోల్డెస్ట్, ప్రపంచంలోనే చాలా చల్లగా ఉండేటువంటి, డ్రైయెస్ట్, చాలా పొడిగా ఉండేది, అండ్ విండియెస్ట్, ఎక్కువగా గాలులు వీస్తూ ఉంటాయి, అటువంటి కాంటినెంట్కి బయలుదేరారు. మై జర్నీ బిగాన్ 13.09 degrees నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ ఇన్ మద్రాస్ and involved crossing 9 time zones, 6 checkpoints, 3 bodies of water and at least as many ecospheres. సో వీళ్ళ జర్నీ ఈ ఈక్వేటార్కి, భూమధ్య రేఖకి నార్త్ డైరెక్షన్లో 13.09 degrees నార్త్న ఉన్నటువంటి మద్రాస్ నుంచి ప్రారంభమైందంట వీళ్ళ జర్నీ. సో మద్రాస్ని ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నాం. సో చెన్నై అనేది ఈ ఈక్వేటార్కి, అంటే భూమధ్య రేఖ ఉంటుంది కదా, సో భూమిని 2 టైప్స్గా విడదీసి ఉంటుంది, 2 partsగా. సో ఈక్వేటార్, ఆ ఈక్వేటార్కి 13.09 degrees నార్త్లో ఉన్నటువంటి ప్లేస్ మద్రాస్. సో అక్కడ నుంచి బయలుదేరింది. వీళ్ళ ప్రయాణం దాదాపుగా 9 టైమ్ జోన్స్ను దాటింది. అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ని పాటిస్తూ ఉంటారు కదా. గ్రీన్విచ్ మీన్ టైంలో ఇప్పుడు మనది వచ్చేసి +5:30 అంటాం మనం ఉండేటువంటి ప్లేస్. ఇట్లా యూఎస్కి వెళ్తే ఇంకొకటి, ఇట్లా డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి. సో దాదాపుగా 9 టైమ్ జోన్స్ని దాటారు. 6 చెక్ పాయింట్స్ని, అంటే టోటల్ ఈ చెకింగ్ చేసే ప్లేస్లు ఉంటాయి కదా, అంటే ఒక కంట్రీ నుంచి లేదా ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్ళేటప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, సో ఇట్లా చెక్ పాయింట్స్ అనమాట. 6 చెక్ పాయింట్స్ని దాటుకున్నారు. 3 బాడీస్ ఆఫ్ వాటర్, అంటే 3 ఓషన్స్ని, 3 మహాసముద్రాలని దాటారు. అండ్ అట్లీస్ట్ యాజ్ మెనీ ఎకోస్ఫియర్స్, సో చాలా ఎకోస్ఫియర్స్ని దాటారు అనమాట. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఆ వాతావరణం. సో ఇట్లా డిఫరెంట్ ఎకోస్ఫియర్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళారు. అంత దూరం సాగింది వీళ్ళ ప్రయాణం. బై ద టైమ్ ఐ యాక్చువల్లీ సెట్ ఫుట్ ఆన్ ద అంటార్క్టిక్ కాంటినెంట్, ఐ హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఓవర్ 100 hours ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎ కార్, అండ్ ఏరోప్లేన్ అండ్ ఎ షిప్. సో అంటార్క్టికా కాంటినెంట్లో వీళ్ళు అడుగుపెట్టే సమయానికి దాదాపుగా 100 గంటలు ప్రయాణం చేశారనమాట. అంటే కొన్ని గంటలు కార్లో, ఇంకాసేపు ఏరోప్లేన్లో అండ్ షిప్లో, ఇట్లా దాదాపుగా 100 hours ప్రయాణం చేశారు. సో మై ఫస్ట్ ఎమోషన్ ఆన్ ఫేసింగ్ అంటార్క్టికాస్ ఎక్స్పాన్సివ్ వైట్ ల్యాండ్స్కేప్ అండ్ అన్ఇంటరప్టెడ్ బ్లూ ఆరిజిన్ వాజ్ రిలీఫ్. సో ఫస్ట్ ఎమోషన్ అక్కడ ఉన్నటువంటి ఎక్స్పాన్సివ్ వైట్ ల్యాండ్స్కేప్, సో ఎటు చూసినా కూడా తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుంది కదా, దాన్ని చూసినప్పుడు. అండ్ అన్ఇంటరప్టెడ్ బ్లూ ఆరిజిన్, సో పైకి ఆకాశం, ఎటువంటి మేఘాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకపోకుండా, ఏది ఇబ్బంది లేకుండా కనిపించేటువంటి నీలాకాశం. సో ఆ రెండింటిని చూసినప్పుడు ఫస్ట్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు, అమ్మాయి వచ్చేసింది అని చెప్పి, ఎందుకంటే 100 hours జర్నీ కదా. అండ్ ఫాలోడ్ అప్ విత్ అన్ ఇమీడియట్ అండ్ ప్రొఫౌండ్ వండర్. ఆ రిలీఫ్ ఫీల్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా అండ్ ప్రొఫౌండ్ వండర్, గ్రేట్ వండర్ అనమాట, అంటే చాలా ఆశ్చర్యపోయాడు అంతటి అద్భుతమైన ప్రదేశాన్ని చూసి. వండర్ అట్ ఇట్స్ ఇమ్మెన్సిటీ, ఇట్స్ ఐసోలేషన్, బట్ మెయిన్లీ అట్ హౌ దేర్ కుడ్ ఎవర్ హ్యావ్ బీన్ ఎ టైమ్ వెన్ ఇండియా అండ్ అంటార్క్టికా వర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ల్యాండ్ మాస్. సో ఆ వండర్ అట్ ఇట్స్ ఇమ్మెన్సిటీ అంటే చాలా గ్రేట్ వండర్ అనమాట. అండ్ ఇట్స్ ఐసోలేషన్, సో ఎటువంటి ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటుంది కదా అంటార్క్టికా, అంటే ఎటువంటి జీవి అక్కడ నివసించదు అనమాట, ఒంటరిగా ఉన్నట్లు ఉంటుంది. ఇట్స్ ఐసోలేషన్, దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అండ్ మెయిన్గా ఇంకొక ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఒకప్పుడు
కుడ్ ఎవర్ హ్యావ్ బీన్ ఎ టైమ్, ఒకప్పుడు ఇండియా అండ్ అంటార్క్టికా కలిసే ఉండేవంట, అంటే కొన్ని లక్షల సంవత్సరాల కింద. సో ఎలా ఉండేవి ఇవి రెండు కలిసి, ఇప్పుడు దూరంగా మారిపోయాయి మనం ఈ భౌగోళిక మార్పులలో. సో ఎర్త్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో ఈ చేంజెస్ వల్ల విడిపోయింది ప్రజెంట్. కానీ ఒకప్పుడు మనం మనుషులు ఎవరు లేరు, ఎటువంటి జీవజాతులు లేవు, అటువంటి టైంలో ఇండియా అండ్ అంటార్క్టికా కలిసే ఉండేవంట. సో ఇలా ఉండేదే అని చెప్పి షాక్ అవుతా ఉన్నాడు, దాని పాస్ట్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. పార్ట్ ఆఫ్ హిస్టరీ, సో హిస్టరీలో ఒక భాగం. 650 million years ago, సో దాదాపు 650 మిలియన్ సంవత్సరాల కింద, ఏ జైంట్ అమాల్గమేటెడ్ సదరన్ సూపర్ కాంటినెంట్ గోండ్వానా డిడ్ ఇండీడ్ ఎగ్జిస్ట్. సో అమాల్గమేటెడ్ అంటే కంబైన్డ్ అనమాట, జాయిన్డ్ టుగెదర్, సో కలిసి ఉన్నటువంటి ఒకప్పుడు ఒక సౌత్లో సదరన్ సూపర్ కాంటినెంట్ ఉండేది గోండ్వానా అనేది. సో ఇప్పుడు కాంటినెంట్స్ ఉన్నాయి కదా, ఏషియా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఆర్కిటిక్, ఇట్లా చెప్తా ఉంటాం. సో ఒకప్పుడు దాదాపు 650 million years అగో గోండ్వానా అనేటువంటి అన్ని కలిపి ఒక పెద్ద సూపర్ కాంటినెంట్ ఉండేదన్నమాట. సెంటర్డ్ రఫ్లీ అరౌండ్ ద ప్రెసెంట్ డే అంటార్క్టికా. సో దానికి సెంటర్లో అంటార్కిటికా చుట్టూ ఉండేది ఈ సూపర్ కాంటినెంట్. థింగ్స్ వర్ క్వైట్ డిఫరెంట్ దెన్, అప్పట్లో అంతా డిఫరెంట్గా ఉండేది. హ్యూమన్స్ హ్యాడెంట్ అరైవ్డ్ ఆన్ ద గ్లోబల్ సీన్, ఇంకా మనుషులు ఎవరు పుట్టలేదన్నమాట ఈ అర్త్ మీద. అండ్ ద క్లైమేట్ వాజ్ మచ్ వార్మర్, ఇప్పటితో పోలిస్తే ఇంకా చాలా వేడిగా ఉండేది అప్పట్లో క్లైమేట్. హోస్టింగ్ అ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే ప్లాంట్స్ ఉండేవి అప్పుడు. సో డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ ఫౌనా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అనమాట, స్పీసీస్ రకరకాలు ఉండేవి. ఫర్ 500 million years గోండ్వానా థ్రైవ్డ్. సో దాదాపుగా 500 million years పాటు ఈ గోండ్వానా అనేది థ్రైవ్డ్ అనమాట, అంటే డెవలపింగ్ స్టేజ్లో ఉండేది. బట్ అరౌండ్ ద టైమ్ వెన్ ద డైనోసార్స్ వర్ వైప్డ్ అవుట్, ఎప్పుడైతే ఈ డైనోసార్స్ అంతరించిపోయాయో, అండ్ ద ఏజ్ ఆఫ్ ద మ్యామల్స్ గాట్ అండర్ వే. సో ఈ మ్యామల్స్ ఏజ్ స్టార్ట్ అయిందనమాట, డైనోసార్స్ అంతరించి ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత మ్యామల్స్ స్టార్ట్ అయ్యాయి. మ్యామల్స్ అంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచేటువంటి జంతువులు అనమాట, అవి స్టార్ట్ అయ్యాయి అర్త్ మీద. అప్పుడు ద ల్యాండ్ మాస్ వాస్ ఫోర్స్ టు సెపరేట్ ఇంటూ కంట్రీస్. అప్పుడు ఆ గోండ్వానా అనేటువంటి అమాల్గమేటెడ్ కాంటినెంట్ అన్నాం కదా, సూపర్ కాంటినెంట్, అది కంట్రీస్ లాగా సెపరేట్ అయిపోయింది, విడిగా మారిపోయి. షేపింగ్ ద గ్లోబ్ మచ్ యాజ్ వీ నో ఇట్ టుడే. సో ఈరోజు మనకి ప్రపంచం ఎలా ఉందో అలా మారిందనమాట, ఒకప్పుడు మొత్తం అంతా కలిసే ఉండేది. టు విజిట్ అంటార్క్టికా నౌ ఈజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ. సో ఇప్పుడు అంటార్కిటికాకు అంటార్క్టికాని విజిట్ చేశాడు కదా, ఇప్పుడు ఆ హిస్టరీలో ఇదొక భాగంలాగా మారింది. టు గెట్ ఎ గ్రాస్ప్ ఆఫ్ వేర్ వీ కమ్ ఫ్రమ్. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటా ఉన్నాడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, అండ్ వేర్ వీ కుడ్ పాసిబ్లీ బి హెడింగ్, ఎక్కడికి వెళ్తున్నాం, ఫ్యూచర్లో ఎటువంటి చేంజెస్ రాబోతా ఉన్నాయి. సో ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇట్స్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్డిలెరాన్ ఫోల్డ్స్ అండ్ ప్రీ క్యాంబ్రియన్ గ్రానైట్ షీల్డ్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్డిలెరాన్ ఫోల్డ్స్. సో కార్డిలెరాన్ ఫోల్డ్స్ అంటే ఈ పర్వతాలు ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పి. సో ఇట్లా టూ ప్లేట్స్, ఇది భూమి దగ్గరకు వచ్చినప్పుడు లోపల ఉన్న ప్లేట్స్ అన్ని కదులుతూ ఉంటాయి కదా, సో ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫోల్డ్స్ ఏర్పడి ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద పర్వతాలు, హిమాలయాస్ ఇలాంటివన్నీ ఫామ్ అయ్యాయి అనమాట. సో దాని గురించి చెప్పేదాన్ని కార్డిలెరాన్ ఫోల్డ్స్ అంటాం. అండ్ ప్రీ క్యాంబ్రియన్ గ్రానైట్ షీల్డ్స్, అప్పట్లో ఇది ఏన్షియంట్ అన్నమాట, వెరీ ఏన్షియంట్. ప్రీ క్యాంబ్రియన్ అంటే వెరీ ఏన్షియంట్ గ్రానైట్ షీల్డ్స్. ఓజోన్ అండ్ కార్బన్, ఇవల్యూషన్ అండ్ ఎక్స్టింక్షన్. సో ఓజోన్ మనకి తెలుసు, పైన ఉన్నటువంటి లేయర్ మనల్ని ఈ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కాపాడుతూ ఉంటుంది. అండ్ కార్బన్, ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ కదా కార్బన్ అనేది. అండ్ ఇవల్యూషన్ అండ్ ఎక్స్టింక్షన్, సో జీవరాశి ఎట్లా పుట్టింది, ఎట్లా అంతరించిపోతుంది, ఈ విషయాలన్నీ తెలుస్తాయండి అక్కడికి వెళ్తే. వెన్ యూ థింక్ అబౌట్ ఆల్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎ మిలియన్ ఇయర్స్, ఇట్ కెన్ గెట్ రెడీ మైండ్ బాగ్లింగ్. సో 1 million yearsలో ఇంత చేంజెస్ వస్తాయా అని తెలుసుకున్నప్పుడు ఇట్ కెన్ గెట్ ప్రెటీ మైండ్ బాగ్లింగ్. మొత్తం అంతా మైండ్ ఏమంటాం అంటే చాలా ఆశ్చర్యపోతాం అది తెలుసుకున్నప్పుడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇండియా పుషింగ్ నార్త్వర్డ్స్, జామింగ్ అగైన్స్ ఏషియా టు బకల్ ఇట్స్ క్రస్ట్ అండ్ ఫార్మ్ ద హిమాలయాస్. సో ఇండియా ఈ నార్త్ వైపుకు జరిగి అంటే మూవ్ అవుతా ఉండి పైకి మూవ్ అవుతూ ఈ ఏషియాని జామింగ్ అగైన్స్ట్ ఏషియా, సో పైన ఏషియన్ కంట్రీస్ని తగులుకొని టు బకల్ ఇట్స్ క్రస్ట్. సో ఇక్కడ ఏషియా ఉంటుంది, ఇక్కడ ఇండియా అనుకోండి, వెళ్తూ దాన్ని తగిలి ఇట్లా ఫామ్ అవ్వడం ఈ నేలలంతా. సో అట్లనే హిమాలయాస్ ఫామ్ అయ్యాయంట. అండ్ సౌత్ అమెరికా డ్రిఫ్టింగ్ ఆఫ్ టు జాయిన్ నార్త్ అమెరికా. సో సౌత్ అమెరికా కూడా మెల్లగా కదులుతూ నార్త్ అమెరికాని రెండు జాయింట్ అవ్వడం. ఓపెనింగ్ ఆఫ్ ద డ్రేక్ ప్యాసెస్ టు క్రియేట్ ఎ కోల్డ్ సర్కంపోలార్ కరెంట్.
సో ఇట్లా రెండు కలవడం వల్ల డ్రేక్ ప్యాసేజ్ అనేది ఒకటి ఓపెన్ అయింది టు క్రియేట్ ఏ కోల్డ్ సర్కమ్ పోలార్ కరెంట్. సో దాని చుట్టూ డ్రేక్ ప్యాసేజ్ చుట్టూ చాలా చల్లటి సముద్రం ఫామ్ అయిందనమాట, సర్కమ్ పోలార్ కరెంట్ అంటాం. కీపింగ్ అంటార్క్టికా ఫ్రిజిడ్, దానివల్లనే అది చాలా కోల్డ్గా డిసోలేట్ అంటే ఒంటరిగా దేన్ని అక్కడ ఏమంటాం ఎటువంటి జీవికి ఆశ్రయం లేకోకుండా అండ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కడో ప్రపంచం చివరన సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కడో లాస్ట్లో ఉంది. సో దాన్ని అందుకు బాటమ్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. సో ఇట్లా అంటార్క్టికా ఫామ్ అయింది అంటారు. ఫర్ ఏ సన్ వర్షిప్పింగ్ సౌత్ ఇండియన్ లైక్ మై సెల్ఫ్. సో సూర్యుని దగ్గర టైం స్పెండ్ చేసేటువంటి ఒక సౌత్ ఇండియన్ లాంటి నా వ్యక్తి, అంటే సౌత్ ఇండియన్ లాంటి నాలాంటి వ్యక్తి, ఇక్కడ సౌత్ ఇండియాలో ఎప్పుడు సూర్యుడు ఉంటాడు కదా మనకు. సో అటువంటి ఒక వ్యక్తి 2 weeks ఇన్ ఎ ప్లేస్ వేర్ 90% ఆఫ్ ద ఎర్త్స్ టోటల్ ఐస్ వాల్యూమ్స్ ఆర్ స్టోర్డ్ ఇస్ అ చిల్లింగ్ ప్రాస్పెక్ట్. సో మనలాంటి ఎండలో ఉండేటువంటి వ్యక్తులు అనమాట సౌత్ ఇండియాలో, మనకి ఎప్పుడు ఎండలు ఉంటాయి కదా. సో మనలాంటి ఎండలో ఉండేటువంటి వ్యక్తి దాదాపుగా ప్రపంచంలో 90% మంచు ఎక్కడైతే ఉందో అంటార్క్టికాలో ప్రపంచంలోనే 90% మంచు ఉందంట. అక్కడ అటువంటి ప్రదేశంలో 2 weeks స్పెండ్ చేయడం అనేది ఒక చిల్లింగ్ ప్రాస్పెక్ట్. సో ఒళ్ళు జలదరిస్తుంది అనమాట ఆ విషయం తలుచుకుంటేనే. నాట్ జస్ట్ ఫర్ సర్క్యులేటరీ అండ్ మెటబాలిక్ ఫంక్షన్స్ బట్ ఆల్సో ఫర్ ద ఇమాజినేషన్. అంటే మన బాడీలో జరిగే సర్క్యులేటరీ అండ్ మెటబాలిక్ ఫంక్షన్స్ గురించి మాత్రమే కాదు, జస్ట్ ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తూ ఉంది. ఇట్స్ లైక్ వాకింగ్ ఇంటూ ఎ జైంట్ పింగ్ పాంగ్ బాల్ డివైడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ మార్కర్స్. సో అది ఎలా ఉందంటే ఒక జైంట్ పింగ్ పాంగ్ బాల్ అనమాట, ఆడుకునేటువంటి ఒక బాల్ తెల్లది. సో ఆ పెద్ద బాల్లోకి ఎంటర్ అయినట్లు అనిపిస్తూ ఉంది. కానీ అక్కడ నో హ్యూమన్ మార్కర్స్, అంటే మనుషులకు సంబంధించి ఎటువంటి మార్కర్స్ గుర్తే ఉండవు అనమాట. చెట్లు ఉండవు, బిల్ బోర్డ్స్ ఉండవు. బిల్ బోర్డ్స్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే బోర్డ్స్ అన్నీ ఉంటాయి కదా సిటీస్లలో, అవి లేవు. బిల్డింగ్స్ ఉండవు. యూ లూజ్ ఆల్ ఎర్త్లీ సెన్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండ్ టైమ్ హియర్. మనం అక్కడికి వెళ్తే మనం భూమి మీద మన మన ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఈ దూరం ఇవన్నీ, ఇప్పుడు ఇంత దూరం ఉంది ఇక్కడ నుంచి ఆ చెట్టు అంత దూరం, ఇట్లా కొన్ని కంపేర్ చేసుకొని చెప్తా ఉంటాం కదా. అటువంటివన్నీ అక్కడికి వెళ్తే మర్చిపోతామంట, అవన్నీ ఉండవు. టైం కూడా మనకు ఇక్కడ చెప్పుకున్న విధంగా టైం తెలియదు అక్కడ. ద విజువల్ స్కేల్ రేంజెస్ ఫ్రమ్ ద మైక్రోస్కోపిక్ టు ద మైటీ. సో అక్కడ విజువల్స్ ఎలా ఉంటాయంటే ప్రతి చిన్న మైక్రోస్కోపిక్ అంత చిన్న థింగ్స్ నుంచి మైటీ పెద్ద పెద్ద వాటి వరకు అన్నీ ఉంటాయంట. మిడ్జెస్ అండ్ మైట్స్ టు బ్లూ వేల్స్ అండ్ ఐస్బర్గ్స్ యాజ్ బిగ్ యాజ్ కంట్రీస్. సో మిడ్జెస్ అండ్ మైట్స్ అనేవి చిన్న పురుగులు, చిన్న మైక్రో ఆర్గానిజం, చిన్న చిన్న పురుగులు అవి. వాటంత సైజు నుంచి బ్లూ వేల్స్ అండ్ ఐస్బర్గ్స్ యాజ్ బిగ్ యాజ్ కంట్రీస్. సో పెద్ద పెద్ద దేశాలంతా ఐస్బర్గ్స్ ఉన్నాయంట. కొన్ని ఐస్బర్గ్స్ అయితే ఒక పెద్ద కంట్రీ అంత సైజులో ఉంటాయి. అంత పెద్ద ఐస్ బర్గ్స్ వరకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ద లార్జెస్ట్ రికార్డెడ్ వాజ్ ద సైజ్ ఆఫ్ బెల్జియం. అక్కడ ఒక పెద్ద ఐస్బర్గ్ ఉంది, అది బెల్జియం అంత సైజులో ఉందంట. అదే లార్జెస్ట్ రికార్డెడ్ అనమాట ఇప్పటి వరకు. డేస్ గో ఆన్ అండ్ ఆన్ ఇన్ సర్రియల్ 24 hour ఆస్ట్రల్ సమ్మర్ లైట్. సో అక్కడ రోజులు గడుస్తూ ఉన్నాయి. సమ్మర్ లైట్ 24 hour సమ్మర్ లైట్. మనం అంటే రియలిస్టిక్గా లేదనమాట, సర్రియల్ అంటాం, రియలిస్టిక్గా లేదు అక్కడ అక్కడ ఉన్నటువంటి క్లైమేట్, డే లైట్ అంతా. అండ్ ఏ యుబికిటస్ సైలెన్స్, అంటే చాలా భయంకరమైన నిశ్శబ్దం, ఎటువంటి సౌండే లేదు అక్కడ. ఇంటరప్టెడ్ ఓన్లీ బై ద అకేషనల్ అవలాంచి ఆర్ క్యాల్వింగ్ ఐస్ షీట్. అప్పుడప్పుడు మాత్రం ఈ అవలాంచీస్ అంటే పెద్ద పెద్ద పర్వతాలు, మంచు పర్వతాలు కింద జారిపడ్డం, అవి చేసే సౌండ్స్, లేదంటే క్యాల్వింగ్ ఐస్ షీట్ కిందన మనం మంచు పలకలు ఉంటాయి కదా, అంటే సముద్రం నది నీళ్ళన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి, అవి బ్రేక్ అవ్వడం క్యాల్వింగ్ ఐస్ షీట్ అంటాం. అటువంటి అప్పుడు మాత్రమే కొంత సౌండ్ వస్తూ ఉంటుంది, లేదంటే యుబికిటస్ సైలెన్స్ ఉంటాం, చాలా భయంకరమైన సైలెన్స్ ఉంటుంది అక్కడ. కాన్సెక్రేట్స్ ద ప్లేస్. సో ఎంతో పవిత్రంగా మారుస్తూ ఉంటుంది. కాన్సెక్రేటింగ్ అంటే మేకింగ్ ఇట్ డివైన్ ప్లేస్ అనమాట. ఇట్స్ అన్ ఇమ్మర్షన్ దట్ విల్ ఫోర్స్ యూ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద అర్త్స్ జియోలాజికల్ హిస్టరీ. సో అక్కడికి వెళ్తే ఈ భూమి యొక్క జియోలాజికల్ హిస్టరీలో మనకు కూడా కొంచెం ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ మనం కూడా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ ఫర్ హ్యూమన్స్ ద ప్రోగ్నోసిస్ ఇస్ ఇన్ గుడ్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషుల యొక్క ఫ్యూచర్, ప్రోగ్నోసిస్ అంటే ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది, ఇట్ ఈజ్ ఇంట్ గుడ్. సో అది మంచు కరుగుతూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మనం ఎంత డేంజర్లో ఉన్నాము, ఎంత మన ఫ్యూచర్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతా ఉంది అనేది తలుచుకుంటే భయం వేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇన్ గుడ్, మనకి మంచి అయితే జరగదు, దాని నుంచి డిస్ట్రక్షన్స్ జరగబోతూ ఉన్నాయి అని. నెక్స్ట్ హ్యూమన్ ఇంపాక్ట్, మనుషుల యొక్క ప్రభావం.
హ్యూమన్ సివిలైజేషన్స్ హ్యావ్ బీన్ అరౌండ్ ఫర్ ఎ ప్యాల్ట్రీ 12,000 ఇయర్స్. సో దాదాపుగా 12,000 ఇయర్స్ మనం ఇక్కడ ఉన్నాం కదా ఈ ప్రపంచంలో, అంటే ఈ భూమి మీద. బేర్లీ ఎ ఫ్యూ సెకండ్స్ ఆన్ ద జియోలాజికల్ క్లాక్. కానీ ఈ జియోలాజికల్ క్లాక్ మీద, అంటే ఎర్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కంపేర్ చేసుకుంటే, ఇట్స్ ఓన్లీ చాలా చాలా ఫ్యూ సెకండ్స్ మాత్రమే. అంటే 12,000 ఇయర్స్ అంటే పెద్దది అనుకుంటా, కానీ భూమికి ఉన్నటువంటి వయస్సులో చాలా తక్కువ అనమాట ఇది. ఇన్ దట్ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ we managed to create quite ruckus etching our dominance over nature with our villages, towns, cities and mega cities. సో ఇంత తక్కువ టైంలోనే మనం మన డామినెన్స్ చూపించినాం దాని మీద, నేచర్ మీద. మనం అంటే మనమే గొప్ప అన్నట్టు. మనం ఇటువంటి విలేజెస్, టౌన్స్, సిటీస్, మెగా సిటీస్ ఇట్లాంటివన్నీ కట్టి ఈ నేచర్ కంటే మనమే గొప్ప అనేది ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మనం ట్రై చేసినాం మనిషి. ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ has left us battling with other species for limited resources, and the unmitigated burning of fossil fuels has now created a blanket of carbon dioxide around the world, which is slowly but surely increasing the average global temperature. So ఈ హ్యూమన్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంది కదా, ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది. సో మిగిలిన స్పీసీస్ అన్నిటికీ, అంటే ఈ రిసోర్సెస్ అందరికీ ఉంటాయి, లిమిటెడ్ రిసోర్సెస్ ఇవి. సో మిగిలిన స్పీసీస్తో పాటు మనం పోరాటం చేసుకుంటూ, మనము పాలు పంచుకుంటూ అందులో నుంచి ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్ని మండిస్తూ, అంటే పెట్రోల్ ఇట్లాంటివన్నీ వాడుకుంటూ ఉన్నాం కదా, వాటి వల్ల కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏమవుతా ఉందంటే ప్రతి సంవత్సరం యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది ఖచ్చితంగా. క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్లీ కంటెస్టెడ్ ఎన్వైరన్మెంటల్ డిబేట్స్ ఆఫ్ అవర్ టైమ్. సో ప్రజెంట్ మన టైంలో మన ఈ డిబేట్స్లలో క్లైమేట్ చేంజ్ అనేది ఒక గ్రేట్ థింగ్ అనమాట, అంటే ఎక్కువ మంది డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్. విల్ ద వెస్ట్ అంటార్క్టిక్ ఐస్ షీట్ మెల్ట్ ఎంటైర్లీ. సో ఈ వెస్ట్ అంటార్క్టిక్ ఐస్ షీట్ మొత్తం కరిగిపోతుందా? విల్ ద గల్ఫ్ స్ట్రీమ్ ఓషన్ కరెంట్ బి డిస్రప్టెడ్. సో గల్ఫ్ స్ట్రీమ్ ఓషన్ ఆ ప్రవాహం దాని వేగాన్ని మార్చుకుంటుందా? విల్ ఇట్ బి ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ వి నో ఇట్. సో ప్రపంచానికి ఎండ్ అయిపోతుందా ఇదే? మేబీ అవ్వచ్చు, మేబీ నాట్ అవ్వకపోవచ్చు. either way అంటార్క్టికా ఈజ్ ఎ క్రూషియల్ ఎలిమెంట్ ఇన్ దిస్ డిబేట్. కానీ ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచం అంతరించిపోతుందా లేదా అనేది, అంటే గ్లోబల్ చేంజెస్ వల్ల అంటార్క్టికా కరిగిపోతూ ఉందంటాం కదా, దానివల్ల వాటర్ లెవెల్స్ పెరిగిపోయి సముద్రాలు ఉప్పొంగిపోయి ఇదంతా జరగచ్చు. సో ఏది జరిగినా అంటార్క్టికా అనేది క్రూషియల్ ఎలిమెంట్, అది బాగుంటేనే మనం బాగుంటాం అన్నట్టు. Not just because it's the only place in the world which has never sustained a human population and therefore remains relatively pristine in this respect, but more importantly because it holds in its ice cores 500,000 year old carbon records trapped in its layers of ice. అంటే ఇది 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 ఎటువంటి అంటే మనుషులు ఎవరు లేరు కదా, అందువల్ల చాలా ప్రిస్టీన్గా, చాలా క్లియర్గా ఉండడం వల్ల మాత్రమే కదా అంటార్క్టికా అనేది. ఈ అంటార్క్టికా లోపల దాని యొక్క ఐస్ కోర్స్ 500,000 year old కార్బన్ రికార్డ్స్. సో ఎన్నో జీవరాశులకు సంబంధించిన 500,000 years కార్బన్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని జీవులవి, మేబీ బ్యాక్టీరియా అవ్వచ్చు, ఒకప్పుడు జీవించినటువంటి ఆ అవశేషాలు అవన్నీ ఉన్నాయి ఆ లేయర్స్ ఆఫ్ ఐస్లో. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అండ్ ఎగ్జామిన్ ద ఎర్త్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, అంటార్క్టికా ఈజ్ ద ప్లేస్ టు గో. సో ఆ విధంగా మనం ఈ భూమి యొక్క పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని గురించి చదువుకోవాలనుకుంటే, వాటి గురించి స్టడీ చేయాలంటే మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్ అంటార్క్టికా అనమాట. స్టూడెంట్స్ ఆన్ ఐస్, ద ప్రోగ్రామ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆన్ ద షోకాల్స్కీ. సో ఈ అకాడమిక్ షోకాల్స్కీ అనేటువంటి రీసెర్చ్ వెజల్లో పోయినాడు కదా రష్యాలో. సో ఈయన రీసెర్చ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్స్ ఆన్ ఐస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్. aims to do exactly this by taking high school students to the ends of the world and providing them with inspiring educational opportunities which will help them foster a new understanding and respect for our planet. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే హై స్కూల్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఈ ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్కి, అంటే అంటార్క్టికాకి, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనమాట. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, అండ్ మన ప్లానెట్ పట్ల, భూమి పట్ల న్యూ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ని క్రియేట్ చేయడం. టు ఫోస్టర్ అంటే టు క్రియేట్, వాళ్ళలో ఈ రెస్పెక్ట్ని క్రియేట్ చేయడం, ఇది ముఖ్య ఉద్దేశం. ఇట్స్ బీన్ ఇన్ ఆపరేషన్ ఫర్ 6 years నౌ, హెడెడ్ బై కెనడియన్ జియాఫ్ గ్రీన్. సో ఇది 6 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దీనికి హెడ్ వచ్చేసి ఒక కెనడియన్ అనమాట, జియాఫ్ గ్రీన్ అనేటువంటి వ్యక్తి. హూ గాట్ టైర్డ్ ఆఫ్ కార్టింగ్ సెలబ్రిటీస్ అండ్ రిటైర్డ్ రిచ్ క్యూరియాసిటీ సీకర్స్ హూ కుడ్ ఓన్లీ గివ్ బ్యాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
సో ఈయన మామూలుగా కొంతమంది సెలబ్రిటీస్ని, రిటైర్డ్ అయిన రిచ్ పీపుల్ ఉంటారు కదా, క్యూరియాసిటీ సీకర్స్, తెలుసుకోవాలనుకునే వాళ్ళని అంటార్క్టికాకి తీసుకెళ్ళేవాడు. కాకపోతే వాళ్ళ నుంచి పెద్ద అంటే లిమిటెడ్ వేలోనే గివ్ బ్యాక్, ఈ భూమికి వాళ్ళు తిరిగిచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. అదే స్టూడెంట్స్ అయితే ఎక్కువ చేస్తారండి. విత్ స్టూడెంట్స్ ఆన్ ఐస్ హీ ఆఫర్స్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ పాలసీ మేకర్స్ ఎ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అట్ అన్ ఏజ్ వెన్ దే ఆర్ రెడీ టు అబ్జర్వ్, లర్న్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్ట్. సో కానీ ఈ స్టూడెంట్స్ ఆన్ ఐస్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మన ఈ ఫ్యూచర్ జనరేషన్కి, వాళ్ళే కదా పాలసీ మేకర్స్ అన్నమాట, ఫ్యూచర్లో పాలసీ మేకర్స్ అంతా వాళ్ళే, అంటే ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని నడిపించేటువంటి యూత్ అన్నమాట. సో వాళ్ళకి ఈ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల ఈ సర్టన్ ఏజ్లో, ఎందుకంటే ఈ ఏజ్లో దే ఆర్ రెడీ టు అబ్జర్వ్, లర్న్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్ట్. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు, చెప్పింది నేర్చుకుంటారు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా యాక్ట్ చేస్తారు, అంటే వాళ్ళు ఇంకా పని ప్రారంభిస్తారు అని. The reason the program has been so successful is because it's impossible to go anywhere near the South Pole and not be affected by it. సో ఇంత ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే సౌత్ పోల్ని చేరుకోవడం, సౌత్ పోల్ దగ్గరికి చేరుకోవడం ఇంపాసిబుల్. అంటే ఎటువంటి దాని నుంచి ప్రభావం పడుకోకుండా సౌత్ పోల్కి చేరుకోవడం ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ అయింది అనమాట. ఇట్స్ ఈజీ టు బి బ్లేజ్ అబౌట్ పోలార్ ఐస్ క్యాప్స్ melting while sitting in the comfort zone of our respective latitude and longitude. But when you can visibly see glaciers retreating and ice shelves collapsing, you begin to realize that the threat of global warming very real. సో ఇదేంటంటే ఈ ఐస్ క్యాప్స్, పోలార్ ఐస్ క్యాప్స్ అన్ని మెల్ట్ అవుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని కూడా నెగ్లెక్ట్గా చేయడం, అంటే నెగ్లెక్ట్ చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే వీఆర్ సిట్టింగ్ ఇన్ ద కంఫర్ట్ జోన్ ఆఫ్ అవర్ రెస్పెక్టివ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే మన ప్లేస్లో అనమాట, మన ఇంట్లో, మన పర్టికులర్ మన ప్లేస్లో కూర్చొని మన దాని గురించి ఆలోచించినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు మన మీద. ఎప్పుడైతే మనం చూస్తామో, దాన్ని కళ్ళారా చూస్తామో, ఆ గ్లేషియర్స్ అనేవి, అక్కడన్న మంచు చర్యలు ఇవన్నీ కరిగిపోతూ ఉండడం ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది రియల్ అన్న విషయం మనం రియలైజ్ అవుతాం అన్నమాట. అంటార్క్టికా, బికాస్ ఆఫ్ హర్ సింపుల్ ఎకోసిస్టమ్ అండ్ ల్యాక్ ఆఫ్ బయోడైవర్సిటీ, is the perfect place to study how little changes in the environment can have big repercussions. సో ఈ అంటార్క్టికా అనేది అక్కడ ఉన్నటువంటి సింపుల్ ఎకోసిస్టమ్ అనమాట. ఎక్కువ జీవజాతులు ఏమి ఉండవు అని చెప్పాం కదా, అండ్ బయోడైవర్సిటీ కూడా ఏమి ఉండదు అక్కడ. సో ఇవి చదవడానికి, ఇవన్నీ లిటిల్ చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ కెన్ హ్యావ్ ఎ బిగ్ రెపర్కషన్స్. సో ఈ ఎన్వైరన్మెంట్లో చిన్న చిన్న చేంజెస్ పెద్ద పెద్ద మార్పులకి కారణం అవుతుంది అని స్టడీ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట అది. టేక్ ద మైక్రోస్కోపిక్ ఫైటోప్లాంక్టన్, those grasses of the sea that nourish and sustain the entire southern ocean's food chain. సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోపిక్ ఫైటోప్లాంక్టన్ అనేది చాలా చిన్న జీవి అనమాట, గడ్డి లాంటి సముద్రంలో పెరుగుతుంది ఇది మొత్తం సదరన్ ఓషన్స్ ఫుడ్ చైన్లోనే మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుందంట ఈ ఫైటోప్లాంక్టన్ అనేది. These single-cell plants use the sun's energy to assimilate carbon and synthesize organic compounds in that wondrous and most important of processes called photosynthesis. సో ఈ సింగిల్-సెల్డ్ ప్లాంట్స్ అనమాట ఈ ఫైటోప్లాంక్టన్ అనేది. ఈ సన్స్ ఎనర్జీని, సన్లైట్ని యూజ్ చేసుకొని కార్బన్ని అసిమిలేట్ చేసుకొని ఈ సింథసైజ్ ప్రాసెస్లో చేస్తుంది, ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, కాల్డ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఆ చిన్న సింగిల్ సెల్ యానిమల్ మొత్తం సదరన్ ఓషన్లో ఉన్న ఫుడ్ చైన్ని డామినేట్ చేస్తూ ఉంది. అంటే అది లేకపోతే ఇంక మిగిలిన ఫుడ్ చైన్ అంతా లేదనమాట. సైంటిస్ట్ వార్న్ దట్ ఎ ఫర్దర్ డిప్లీషన్ ఇన్ ద ఓజోన్ లేయర్ విల్ అఫెక్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్. సో సైంటిస్ట్స్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, ఓజోన్ లేయర్ ఇంకాస్త డిప్లీషన్ అయితే గనక, అంటే ఆ పొర డ్యామేజ్ అయితే గనక ఫైటోప్లాంక్టన్ యాక్టివిటీస్ తగ్గిపోతాయంట. అప్పుడు which in turn will affect the lives of all the marine animals and birds of the region and the global carbon cycle. సో మొత్తం ఆ సముద్రంలో నివసించేటువంటి ఆ అంటార్క్టికాలో ఉన్నటువంటి యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఆ ఏరియాలో ఉండేవి, అండ్ ఈ గ్లోబల్ కార్బన్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్ ద ప్యారబుల్ ఆఫ్ ద ఫైటోప్లాంక్టన్ దెర్ ఇస్ గ్రేట్ మెటఫర్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో ఈ స్టోరీలో ఫైటోప్లాంక్టన్ అనేటువంటి స్టోరీ, ప్యారబుల్ అంటే చిన్న స్టోరీ అనమాట. సో ఈ ఫైటోప్లాంక్టన్ స్టోరీ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, ఎగ్జిస్టెన్స్కి అది ఒక గ్రేట్ మెటఫర్, అంటే అది ఉంటేనే మనం ఉంటాం అన్నట్టు. టేక్ కేర్ ఆఫ్ ద స్మాల్ థింగ్స్ అండ్ ద బిగ్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో చిన్న చిన్న వాటి గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్దవి ఆటోమేటిక్గా అవి ఉండాల్సిన ప్లేస్లో ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్, వాక్ ఆన్ ది ఓషన్, ఈ సముద్రం మీద నడవటం. My Antarctic experience was full of such epiphanies, but the best occurred just short of the Antarctic Circle at 65.55 degrees south. సో
ఇతని అన్ని చిన్న చిన్న స్టోరీస్ లాగా ఉన్నాయన్నమాట మొత్తం అంటార్క్టిక్ ఎక్స్పీరియన్స్ అంతా. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ అంటార్క్టిక్ సర్కిల్‌లో 65.55 సౌత్‌కి ఆ ప్లేస్‌లో ఒకటి జరిగింది. The Shokalski had managed to wedge herself into a thick white stretch of the ice between the peninsula and Tadpole Island, which was preventing us from going any further. సో వీళ్ళు వెళ్తున్నటువంటి షిప్ షోకాల్స్కి అనేది వెడ్జ్ హర్ సెల్ఫ్ అంటే ఇరుక్కుపోయిందనమాట. ఈ దట్టమైన మంచులో ఇరుక్కుపోయింది అది వెళ్తా ఉంటే. అది ఎక్కడంటే పెనిన్సులా అండ్ టాడ్పోల్ ఐలాండ్కి మధ్యలో ఇరుక్కుపోయింది. దానివల్ల ముందు కదలలేకపోతున్నారు వాళ్ళు. కింద అంటే సముద్రపు నీరు కూడా గడ్డగట్టుకుపోయి ఉంటుంది అక్కడ. ద క్యాప్టెన్ డిసైడెడ్ వీఆర్ గోయింగ్ టు టర్న్ అరౌండ్ అండ్ హెడ్ బ్యాక్ నార్త్. సో క్యాప్టెన్ ఏం చెప్పారంటే మనం వెనక్కి తిరిగి మళ్ళీ నార్త్కి వెళ్తున్నాం అని చెప్పారు. బట్ బిఫోర్ వీ డిడ్ అంటే ముందుకెళ్ళే పాసిబిలిటీ లేదు కాబట్టి వెనక్కి వెళ్దామని చెప్పి. కానీ అది వెళ్ళడానికంటే ముందు we were all instructed to climb down the gangplank and walk on the ocean. సో వీళ్ళు ఏం చెప్పారంటే అందరూ గ్యాంగ్ ప్లాంక్ మీద అంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ దిగి సముద్రం మీద నడవండి అని చెప్పారంట. సో దేర్ వీఆర్ ఆల్ 52 of us kitted out in Gore-Tex and glares. సో వీళ్ళు మొత్తం ఆ షిప్ లో 52 మెంబర్స్ ఉన్నారు. కిటెడ్ అవుట్ ఇన్ గోర్టెక్స్ అనేది డ్రెస్ అనమాట. సెక్యూర్ గా వేసుకొని ఉంటారు కదా మంచులో ఆ చలికి. సో అది వేసుకొని అండ్ గ్లేయర్స్ అంటే సన్ గ్లాసెస్ వేసుకొని దిగారు. వాకింగ్ అనే స్టార్క్ వైట్నెస్ దట్ సీమ్ టు స్ప్రెడ్ అవుట్ ఫర్ ఎవర్. సో ఎంత దూరం చూసినా కూడా అంటే కనుచూపు మేరంతా మంచు ఉంది. సో అక్కడ దిగి నడుస్తూ ఉన్నారు. అండర్నీత్ అవర్ ఫీట్ వాజ్ అ మీటర్ థిక్ ఐస్ ప్యాక్. సో వీళ్ళ కాళ్ళ కింద 1 మీటర్ అంత దట్టమైనటువంటి మంచు ఉంది. అండ్ అండర్నీత్ దట్ 1 మీటర్ లోపలికి వెళ్తే 180 మీటర్స్ ఆఫ్ లివింగ్ బ్రీతింగ్ సాల్ట్ వాటర్. 1 మీటర్ కింద మళ్ళీ చూస్తే దాదాపు 180 మీటర్స్ సాల్ట్ వాటర్ ఉందన్నమాట కింద. అక్కడ లివింగ్ థింగ్స్ ఉన్నాయి అన్ని. In the periphery, crab-eater seals were stretching and sunning themselves on ice floes, much like stray dogs will do under the shade of a banyan tree. సో ఇంకా ఇవి కనిపించాయి పెరిఫెరీ క్రాబ్-ఈటర్ సీల్స్. సో ఇవి అక్కడ కూర్చొని వాటి స్ట్రెచ్ చేసుకుంటూ సన్నింగ్ దెమ్సెల్స్ ఆన్ ఐస్ ఫ్లోస్. సో ఆ మంచు మీద ఎండ వేడి కింద బాగా హాయిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి. అవి ఎలా అనిపించినాయి అంటే తనకు ఒక మర్రి చెట్టు కింద బనియన్ ట్రీ కింద కూర్చున్న వీధి కుక్కల్లాగా కనిపించాయంట అవి. ఇట్ వాజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ రివిలేషన్. ఎవ్రీథింగ్ డస్ ఇండీడ్ కనెక్ట్. సో ఆ దృశ్యం చూడగానే మొత్తం అంతా దానికి దీనికి అంత ఒక కనెక్షన్ ఉంది అని అనిపించింది తనకు. 9 టైమ్ జోన్స్. సో దాదాపుగా 9 టైమ్ జోన్లు, 6 చెక్ పాయింట్స్, 3 బాడీస్ ఆఫ్ వాటర్ అండ్ మెనీ ఎకోస్పియర్స్ లేటర్. ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ స్టిల్ వండరింగ్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ప్లే ఆన్ అవర్ ప్లానెట్. సో మన ఈ ప్లానెట్ మీద ఈ బ్యూటీ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ప్లే ఇన్ అవర్ ప్లానెట్ అనే విషయం తెలుసుకున్నాడు అనమాట. హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ అంటార్క్టికా వర్ టు బికమ్ ద వార్మ్ ప్లేస్ దట్ ఇట్ వన్స్ యూస్ టు బి. సో ఒకవేళ అంటార్క్టికా ఇంతకుముందు ఎలా ఉండేదో అంత వేడిగా ఇప్పుడు మారితే ఏమవుతుంది? విల్ వి బి అరౌండ్ టు సీ ఇట్? మనం అది చూడడానికి మనం ఉంటామా? ఆర్ వుడ్ వీ హ్యావ్ గాన్ ద వే ఆఫ్ ద డైనోసార్స్, మమోత్స్ అండ్ వూలీ రైనోస్? లేదంటే ఆ డైనోసార్లు, మమోత్స్ అండ్ వూలీ రైనోస్ అంతరించిపోయినట్టుగానే మనం కూడా అంతరించిపోతామా? హూస్ టు సే? సో ఎవరు చెప్పగలరు దాన్ని? బట్ ఆఫ్టర్ స్పెండింగ్ 2 weeks with a bunch of teenagers who still have the idealism to save the world, all I can say is that a lot can happen in a million years. కానీ దాదాపుగా 2 weeks కొంతమంది టీనేజర్స్తో కలిపి అంటే వాళ్ళ ఐడియలిజం ఎట్లుందంటే ఆ టీనేజర్స్ది టు సేవ్ ద వరల్డ్, ప్రపంచాన్ని కాపాడాలి అనేటువంటి భావజాలం ఉన్నటువంటి ఆ టీనేజర్స్తో 2 weeks స్పెండ్ చేసిన తర్వాత ఆయనకి అనిపించిన విషయం ఏంటంటే ఈ మిలియన్ ఇయర్స్లో ఏదైనా జరగచ్చు, బట్ వాట్ డిఫరెన్స్ డే మేక్స్. కానీ ఇలాంటి ఒక డే మన భూమిని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది కదా, ఇటువంటి రోజు ఎన్నో చేంజెస్ని తీసుకొని రాగలుగుతుంది అని చెప్పి. అంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట మన అర్త్ మీద. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ పెరుగుతా వెళ్ళిపోతే భూమి కూడా త్వరలోనే అంతరించిపోతుంది అని చెప్పి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.